వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఉమానందవరం. మీకు ఇప్పుడు ఒక మంచి పోషకాల విలువలు ఉన్నటువంటి ఆకు చూపిస్తానండి. ఆకు మరియు చెట్టు, దీన్ని ఎర్రబచ్చలి అని అంటారండి. ఇది ఆకు పప్పులో వేసుకున్న తర్వాత తాలింపులాగా చేసుకున్నా కూడా మనకి ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి దొరుకుతాయండి. తర్వాత దీనిలో B1, B12, సి విటమిన్, డి విటమిన్ అన్నీ మనకు బాగుంటాయి. కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. రోజు దీన్ని తీసుకోవడం వలన రక్తహీనత నుంచి మనం బయటపడవచ్చండి. ఇలాంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని మనము మన పిల్లలకు అందించినట్టయితే మీకు పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకోకుండా వాళ్ళు చాలా ఆరోగ్యంగా పెరుగుతారండి. బాగా చేయొచ్చా? బచ్చల చెట్టు అండి. ఇది ఎర్రబచ్చలు అంటారు. ఇందులో 2 రకాలు ఉన్నాయండి, ఎర్రబచ్చలి, తెల్లబచ్చలని. ఇది ఎర్రబచ్చలి ఆకండి. తర్వాత దీన్ని మీరు గమనించినారా, ఇది ఉత్తరైన ఆకు అంటారండి. ఇది కంటి సంబంధిత వ్యాధులన్నీ దీన్ని పోగొడుతుంది. కళ్ళు ఎర్రబడినా కానీ, కళ్ళకలకలు వచ్చినా కానీ, తర్వాత కంటికి నీరు కారినా కూడా ఈ ఆకును కొంచెము వెచ్చచేసి కళ్ళు మూసిన తర్వాత ఈ ఆకును కంటి మీద వేయాలండి. ఇది వేస్తే పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా కంటి సంబంధిత వ్యాధులన్నీ పోతాయండి. తర్వాత ఇలాంటివి మీరు మీ పిల్లలకు తెలియజేస్తే వాళ్ళు దీన్ని ఈ యొక్క ఔషధం గుణాలు ఉన్నటువంటి మొక్కలను వాళ్ళు గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో వాళ్ళు కూడా వీటిని పాటించడానికి అవకాశం ఉందండి. మీరు దీన్ని ఒకసారి చూడండి. దీన్ని వచ్చేసి దీన్ని ఉత్తరైన ఆకు అంటారండి. స్టాప్ దీన్ని ఆమ్దం చెట్టు అంటారండి. ఇది కూడా తలనొప్పి ఉన్నప్పుడు దీన్ని ఆకులు బాగా కొంచెము సెగబెట్టేసి దీన్ని తల మీద వేసుకుంటే తలనొప్పి, మైగ్రెయిన్, తర్వాత తుమ్ములు, దగ్గులు ఇవన్నీ పోతాయి. తర్వాత ఉదర సంబంధిత వ్యాధులు ఏవైనా ఉన్నప్పుడు కడుపు ఉబ్బరము, గ్యాస్తో బాధపడే వాళ్ళు దీని ఆకును బాగా కొంచెం వెచ్చ చేసిన తర్వాత కడుపు మీద వేసుకున్నా కూడా పోతాయండి. అలాగే మన పోషక విలువలు ఉన్నటువంటి ఈ మొక్క అండి. ఇది అందరూ తెలిసే ఉంటుంది. దీన్ని మునగాకు అంటారు. ఇది కూడా కాన్స్టిపేషన్ను, తర్వాత ఏ విటమిన్ పుష్కలంగా ఉన్నటువంటి ఆకు. దీన్ని ప్రతిరోజు మీ పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు రక్తహీనత నుంచి బయటపడవచ్చు. తర్వాత ఈ యొక్క అంటే కంటి సంబంధితమైనటువంటి ఈ దృష్టిలోపం ఇవన్నీ కూడా నివారించవచ్చండి. దీన్ని మనం కనీసం పిల్లలకు ఒక కట్ట కానీ ఎలాంటి ఆకుకూరైనా రోజు ఒక కట్ట వాళ్ళకు ఈ పప్పులో కానీ, తాలింపులో కానీ, లేకుంటే విడిగా ఉడకబెట్టి ఇచ్చినప్పుడు వాళ్ళకు చాలా ఆరోగ్యకరమైనటువంటి డైట్ అందజేసిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.